అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు 2 ఉపయోగపడే పాయింట్ల గురించి అయితే చెప్తానండి. ఇవి మీ ఛానల్ చాలా ఉపయోగపడతాయి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చాలామంది సక్సెస్ అవుదామని వస్తున్నారు. అలాగే పాత వాళ్ళు కూడా 2 మిస్టేక్లు అయితే చేస్తున్నారండి. అవి ఏంటంటే వేరే వాళ్ళ ఆడియోని తీసుకొచ్చి మీ వీడియోలో పెట్టుకొని అప్లోడ్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల యూస్ అన్నది వస్తాయి, కానీ ఆ వీడియో ఎప్పుడు డిలీట్ అయిపోద్ది అన్నది మీకు తెలియదండి. ఎందుకంటే ఓన్ కంటెంట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో తను డిలీట్ చేశాడు అనుకోండి, ఆడియోని కానీ డిలీట్ చేసినట్లయితే మీకు అన్లిస్టెడ్ అని వచ్చేస్తుందండి. వచ్చినప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ వీడియోని 4 రోజుల్లో డిలీట్ చేసేస్తున్నారు, లేకుంటే పబ్లిక్లో కూడా అది చూపించట్లేదు. మీకు యూస్ కూడా కౌంట్ అవ్వండి. అలా మీరు ఎన్ని ఆడియోలు మీరు వేరే వాళ్ళు పెట్టుకున్నారంటే మీ వీడియోలకి అన్ని వీడియోలు కూడా డిలీట్ అయిపోతాయండి. అలా చేయకండి, ఎందుకంటే ఎన్నో యూస్ వస్తుంటాయి. అవి మీకు కౌంట్ అవ్వకుండా పోతే చాలా కష్టపడి చేస్తుంటారు. అలా మాత్రం చేయకండి. మీ ఓన్ కంటెంట్తో చేసుకోండి, మీ ఓన్ వాయిస్ ఇచ్చుకోండి. లేకుంటే ఇంకో ఆప్షన్ అయితే ఉందండి. అదేంటంటే మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు యాడ్ సౌండ్ అని ఉంది కదండి, సౌండ్ ఆప్షన్ నొక్కుతున్నారు కదండి. సాంగ్కి పెట్టేటప్పుడు మీకు ఏ సాంగ్ కావాలో టైప్ చేస్తున్నారు కదండి. టైప్ చేసినప్పుడు మీకు పైన అఫీషియల్ మ్యూజిక్ అని అలాగే ఒరిజినల్ మ్యూజిక్ అని 2 ఆప్షన్లు అయితే వస్తాయి. అందులో అఫీషియల్ మ్యూజిక్ అయితే ప్రెస్ చేయండి. మళ్ళీ చెప్తున్నానండి, అఫీషియల్ మ్యూజిక్ ఒరిజినల్ మ్యూజిక్ అని 2 ఆప్షన్లు వస్తాయి. అందులో మీరు అఫీషియల్ మ్యూజిక్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు ఏమవుతుందంటే అవన్నీ కూడా ఒరిజినల్ డైరెక్టర్ నేము, అలాగే ఎవరు పాడారో వాళ్ళ నేము, నిర్మాత నేమ్ కూడా వచ్చేస్తాయి. ప్రతి సాంగ్ కూడా నిమిషం అయితే మీకు చూపిస్తాయండి. అందులో మీరు కానీ అప్లోడ్ చేసుకున్నారంటే మీకు అన్లిస్టెడ్ అనే మీ వీడియోకి అయితే రాదండి. అలా చేసుకోండి. మీకు లేకుంటే మీరు ఒరిజినల్ వాయిస్ ఓవర్ ఇచ్చుకొని పెట్టించుకున్నా పర్వాలేదు. లేట్ అయినా సరే మీ ఛానల్ అన్నది సక్సెస్ అన్నది అవుతుందండి. మీకు అర్థమైంది అనుకుంటాను. 2వ పాయింట్ ఏంటంటే కాపీ రైట్స్. ఈ కాపీ రైట్స్ ఏంటంటే వేరే వాళ్ళ వీడియోని తీసుకొచ్చి అవి ఎక్కువ యూస్ వచ్చేసాయి కదా అని చెప్పేసి మీరు సేవ్ చేసుకొని మీ ఛానల్లో పెట్టుకుంటారు. అలా మాత్రం చేయకండి. మీ ఒరిజినల్ కంటెంట్ మీ మొబైల్తో షూట్ చేసి ఎలా ఉందో అలాగే అప్లోడ్ చేసేయండి. కంటెంట్తో చేసుకోండి. కంటెంట్తో చేసుకుంటే అందరూ కూడా చూస్తారు. మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ 2 పాయింట్లు కూడా కొత్త వాళ్ళు పాత వాళ్ళు కూడా ఉపయోగించుకోండి. చాలా ఎందుకంటే చాలామంది తెలీదు. నాకైతే 3 డేస్ అయింది, మెయిల్ అయితే వచ్చింది అన్లిస్టెడ్ గురించి, అలాగే కాపీ రైట్స్ గురించి కూడా వచ్చింది. మెయిల్ అయితే వచ్చిందంటే నాకు రిమార్క్ అన్నది రాలేదు, అంటే బాగా చేసుకో అని చెప్పేసి నాకైతే మెసేజ్ అయితే వచ్చిందండి. అందుకే మీ అందరికి కూడా చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది 30,000 మంది సబ్స్క్రైబర్స్, 40,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు కూడా వేరే వాళ్ళ ఆడియోని తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. అలా పెట్టుకోవడం వల్ల ఓనరు డిలీట్ చేసినట్లయితే మొత్తం వీడియోలు అన్నీ కూడా పోతాయండి. మరి తెలియచేస్తున్నారో తెలియట్లేదు నాకు. అనవసరంగా ఛానల్ చాలామంది 30,000-40,000 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా రిస్క్లో పడతారు. ఛానల్ అలా మాత్రం రిస్క్లో చేసుకోకండి. మీకు చిన్న డౌట్ ఉండొచ్చు, అన్న ఎందుకన్నా వేరే వాళ్ళు వీడియో పెట్టుకుంటే మన ఛానల్కి కాపీ రైట్స్ వచ్చేస్తున్నాయని. యూట్యూబ్ అయితే కొత్త రూల్స్ అన్నీ తీసుకొస్తుందండి ప్రతి నెలకి 2 నెలలకి. ఎందుకంటే కష్టపడ్డ వాళ్ళకి డబ్బులు అయితే ఇస్తుంది యూట్యూబ్. వేరే వాళ్ళ కష్టం నమ్ముకొని చేసే వాళ్ళకి ఎవరికి కూడా యూట్యూబ్ డబ్బులు అయితే ఇవ్వట్లేదు. చాలా టఫ్గా ఉంది. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచిగా వీడియోలు అయితే చేసుకొని వేరే వాళ్ళ వీడియోలు కానీ ఆడియోలు కానీ వాడొద్దండి. వేరే వాళ్ళ వీడియో మీరు వాడినట్లయితే ఆ వీడియో ఓనర్ ఎవరైతే ఉన్నారో తన స్ట్రైక్ అన్నది వేస్తారండి. అలా మీ ఛానల్కి స్ట్రైక్లు ఎక్కువైపోయి మీ ఛానల్ అన్నది డిలీట్ అయిపోద్ది. ఒకవేళ ఓనర్ మీకు స్ట్రైక్లు వేయకపోయినా సరే యూట్యూబ్ వాళ్ళు అయితే మీ వీడియోకి స్ట్రైక్ అన్నది వేస్తారు. కొన్ని రోజులకి యూట్యూబే డిలీట్ చేసేస్తుందండి. మీ ఛానల్ ఫ్రెజ్ అయిపోద్ది. అందు గురించే మీరు చాలా జాగ్రత్తగా చేసుకోండి, సక్సెస్ అవ్వండి.